అందరికీ నమస్కారం అండి. మేము అన్నమయ్య డిస్ట్రిక్ట్ సిహెచ్ఓ తరపున మేము మాట్లాడుతున్నాను. మాకు ఇన్సెంటివ్స్ ప్లస్ శాలరీ నేను 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. వర్క్ రూరల్ ఏరియాస్లో చేస్తున్నాము. మేము 2 ఇయర్స్ జాబ్ వచ్చిన 2019లో రిక్రూట్ అయ్యాము. అప్పటి నుంచి 2 ఇయర్స్ నేను 38,000 మా అకౌంట్లలో చూసాము. ఆ తర్వాత 15,000 ప్రోత్సాహకాలు అని చెప్పి మాకు ఎప్పుడు వస్తున్నాయో తెలీదు, ఎప్పుడు పడుతున్నాయో తెలియట్లేదు. దానికి తోడు ఈ మధ్యన 0 ఇన్సెంటివ్స్ 7,000, 11,250 మిగతా డబ్బులు ఏమవుతున్నాయి సార్? అది కూడా నెల నెల రావట్లేదు. మాకు ఫినాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉంది. అందులోనూ మేము ఈ మా హక్కులు పోరాడడానికి అని చెప్పి మేము అడుగుతున్నామని ఈసారి మాకు శాలరీ కూడా హోల్డ్ చేసేశారు. ఈవెన్ ఇప్పుడు మాకు రాను పోను కనీసం మా ఖర్చులకు కూడా ఇంట్లో ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాం. శాలరీస్ కూడా కట్ చేసేశారు. శాలరీస్ హోల్డ్ చేసేశారు. శాలరీస్ ఎవరికి పడలేదు ఈ మంత్. అసలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, గర్భవతులు అట్లా. మా గవర్నమెంట్కి మేము కోరుకున్నది ఒకటి, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మా నాయకుల ద్వారా పిలిచి మాట్లాడి మమ్మల్ని మళ్ళీ మా ఉద్యోగాలు చేసుకునేటట్లు చేస్తారని భావిస్తున్నాం. మీ శాలరీ ఎంత అమ్మా ఇప్పుడు ప్రెజెంట్? మాకు 40,000 అని గవర్నమెంట్ చెప్తోంది సార్. ఇప్పుడు ఎంత వస్తుంది? మాకు 23,000 వస్తుంది సార్. పిఎఫ్ కట్ చేయకుండా 24,800 వేస్తున్నారు. మిగతా 15,000 ఎలా వెళ్తున్నాయో మాకు ఎక్కడికి అసలు ఏమవుతున్నాయో కూడా మాకు తెలియట్లేదు. పోనీ ఈ రీజన్తో మీకు డబ్బులు వేయట్లేదని కూడా మాకు ఏం చెప్పట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఫినాన్షియల్గా. ఏం పేరు మా మీ పేరు? సునీత సార్. ఎక్కడ పని చేస్తారు మీరు? సంబేపల్లి మండలం నారాయణ రెడ్డిపల్లె పిహెచ్సి.